పాలకుల వరకు పోతే ఉద్యమాలు చేసిన వాళ్ళందరినీ మర్చిపోయి నువ్వు ఏం తిన్నావు నేనేం తిన్నా ఇవి అసెంబ్లీ లెక్కలలో ఆయన మీద ఈయన మీద ఆయన అనుకోవడము కుంభకోణాలు అవి అంటున్నారు తప్ప అప్పుడు ఫస్ట్ ఏర్పడ్డ ప్రభుత్వం కూడా అడగని వారికి అప్పుడు ఫస్ట్ ఏర్పడ్డ మా స్వశక్తులతోటి మా సొంతంగా మా స్వశక్తులతో తయారు చేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అడగని వాళ్ళకి ఏమేమో ఇచ్చింది. ఏమేమి ఇచ్చింది? మన రైతు బంధు అని ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి అని ఇచ్చింది, మంచిగా చేసింది. కానీ అసలు వాళ్ళను మర్చిపోయి వీళ్ళు అసలు వాళ్ళని మర్చిపోయి వాళ్ళ ఇంట్లో కుటుంబ కలహాల ద్వారా తెలియదు, ఓవర్ కాన్ఫిడెన్సా తెలియదు, కరెక్ట్గా ఉద్యమం చేసిన వాళ్ళని మర్చి పైసలు ఉన్న వాళ్ళని మాత్రమే చూసుకున్నారు. ఎవరు? కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో అసలు ఉద్యమకారులను పక్కన పెట్టిండు. ఆ రకంగా వాళ్ళు అన్యాయానికి గురి అయి దాన్ని ఒక టర్మ్ పోయింది, సెకండ్ టర్మ్లో కూడా అన్యాయాన్ని వాళ్ళు నిరసనగా చూపెట్టి ఆయనను కూలగొట్టిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చింది? ఫస్ట్ నినాదం ఇచ్చింది, మేము మిమ్మల్ని ఆదుకుంటామని ఏది మేనిఫెస్టోలో పెట్టింది. దాని ఉద్దేశంగా ఏమైంది? మళ్ళీ ఉద్యమకారులందరూ ఇటువైపు మొగ్గు చూపిండ్లు, మాకు న్యాయం జరుగుతుంది కావచ్చు అనుకొని కాంగ్రెస్ నమ్మిళ్ళు, కాంగ్రెస్ని గెలిపించిండ్లు. పాపం వాళ్ళకు ఇప్పుడు నేను చెప్తున్నా, నేను కూడా టీఆర్ఎస్లో పనిచేసిన, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు కేసీఆర్ కానీ కేటీఆర్ అనేట ఆయనకు ఏం తెలియదు. హరీష్ రావు గారు ఇంకా కేటీఆర్ కంటే కవిత నయం, వీళ్ళకు అనుభవం ఉన్నది. కేటీఆర్ వచ్చి మా ఉద్యమకారుల పుట్ట మీద ప్రధానంగా కొట్టడానికి కారణం కేటీఆర్ అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళ లోపల ఇంట్లో స్విచ్ పెట్టించండి, ఈయనకు తెలియదు ఉద్యమం. దానికి ఈయన పెత్తనం కోసం ఉద్యమకారులను పక్కన పెట్టించండు.